ఆగాకరకాయ వేపుడు మంచి టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఆగాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కానీ ఇలా గుండ్రంగా కానీ కట్ చేసుకోవాలి. నేనైతే పండు ముక్కలు కూడా వేసాను. నాకైతే చాలా ఇష్టం. అవి కూడా బాగుంటాయి వేయించుకునేటప్పుడు. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కూరను బట్టి నూనె వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి ఒకసారి ఆ నూనె అంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఆగాకరకాయ ముక్కలు అంటాం, మేమైతే ఆగాకరకాయలు అంటాము. ఒక్కొక్క ఏరియాలో దీన్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం ఎర్రగా కొంచెం వేగే వరకు చూసి అలా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను నేను. ఉల్లిపాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. రెండు కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. టేస్ట్ అనేది అయితే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇందులోకి వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇందులోకి వేసేసి అవి కూడా వేగే వరకు కొద్దిసేపు వేయించేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల లోపు అయితే టైం పడుతుంది ఈ ఫ్రై అయితే అవ్వడానికి. చూసారు కదా, ఫ్రై అయితే ఆల్మోస్ట్ ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసాను నేను, కూర కారం ఉంటుంది కదా అది అనమాట. అలాగే ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసేస్తే టేస్టీగా ఆగాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. గ్రేవీతో చేసిన కూర కూడా చాలా బాగుంటుంది ఆగాకరకాయ. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.